ఈ నెల 23వ తేదీన ముక్కోటి ఏకాదశి పర్వదినం వచ్చిందని వేకువజామునే స్వామివారు ఉత్తరముఖంగా దర్శనం ఇవ్వనున్నట్లు జంగారెడ్డిగూడెం గోకుల పారిజాతగిరి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలియజేశారు. 23వ తేదీ ముక్కోటి ఏకాదశి గీతా జయంతితో పాటు శనివారం రావడంతో అత్యంత ప్రాముఖ్యత కలిగినదిగా భావిస్తామని ఆయన సిటీ న్యూస్ తో తెలిపారు. 23వ తేదీన ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉత్తరముఖంగా స్వామివారు అల్వార్లతో కలిపి దర్శనం ఇవ్వనున్నట్లు తెలియజేశారు. భక్తులు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించి తరించాలని ఆయన కోరారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జంగారెడ్డిగూడెం. మన ఆలయంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23వ తేదీ నాడు శనివారం ఉదయం 5 గంటలకు బ్రాహ్మీ ముహూర్త సమయంలో మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనము వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైకుంఠ ఏకాదశికి మనకి సంప్రదాయంలో చక్కటి విశేషమైన ప్రాముఖ్యతను సంతరించుకున్న దినం. ఈసారి మనకి ధనుర్మాసంలో ఎప్పుడైనా కానీ ధనుష్ సంక్రమణం జరిగిన తర్వాత వచ్చే మార్గశిర శుద్ధ ఏకాదశి గాని పుష్య శుద్ధ ఏకాదశి గాని ఏది ధనుష్ సంక్రమణం జరిగిన తర్వాత ముందుగా వస్తే ఆ ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశిగా పరిగణిస్తాం. ఈసారి మనకి ధనుష్ సంక్రమణం జరిగిన తర్వాత మార్గశుద్ధ ఏకాదశి ముందుగా రావటం వలన ఈ మార్గశుద్ధ ఏకాదశినే మనం వైకుంఠ ఏకాదశిగా మనం పరిగణిస్తున్నాం. ఈ వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరం ఒక చక్కటి విశేషం. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారము మరియు గీతా జయంతి మరియు వైకుంఠ ఏకాదశి మూడు కూడా కలిసి రావటం అత్యద్భుతమైన విశేషం అన్నమాట. ఇలాంటి ఈ అద్భుతమైన ఈ దినం నాడు మనం పరంపదంలో వేంచేస్తున్న వైకుంఠవాసుడు శ్రీమన్నారాయణుడు దేవతలందరినీ కూడా అనుగ్రహించిన రోజు ఈ వైకుంఠ ఏకాదశి నాడు. ఇలాంటి పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు మహావిష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయటం మనం చూస్తూ ఉంటాం, మనం వింటూ ఉంటాం, మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి పరమ పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఈ నెల 23వ తేదీ శనివారం నాడు ఉదయం 5 గంటలకు మన పారిజాతగిరి క్షేత్రంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మన ఆలయ అధికారులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ధనుర్మాస కార్యక్రమం అంతా కూడా మనకి ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 5 గంటలకు మనకి నక్షత్ర హారతులతో గోవింద నామస్మరణలతో మంగళ వాయిద్యాలతో స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనం ప్రారంభించడం జరుగుతుంది. ఉత్తరం ద్వార దర్శనం ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్త సమయంలో 5 గంటలకు ప్రారంభమైన ఉత్తర ద్వార దర్శనం సాయంత్రం 6 గంటల వరకు కూడా మన ఆలయంలో ఆ స్వామివారు ఉత్తర ద్వారంగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విశేషమైన ఈ పర్వదినం నాడు మనం అంతా కూడా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుని ఈ ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందే ప్రయత్నం చేద్దాం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం. జై శ్రీమన్నారాయణ.